హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో మనం వెరైటీగా చాయ్ పప్పు నువ్వులతో మనం చక్రాలు రెడీ చేసుకుందామండి. శనగపిండి ఏమాత్రం ఉపయోగించే పని లేకుండా మరి బియ్యం పిండి మినపప్పు కలిపి కూడా చక్రాలు తయారు చేస్తాం కదా. మినపప్పు కూడా కలిపే పని లేకుండా మనము కేవలం బియ్యం పిండితోనే మనం అయితే చక్రాలు రెడీ చేసుకోవచ్చు. 3 కప్పుల బియ్యం పిండి తీసుకున్నామండి. 3 కప్పుల బియ్యం పిండికి మనకు ఎంతైతే అవసరమో అంత పక్కన వాటర్ అయితే వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న వాటర్ పక్కన పెట్టుకొని మనము నువ్వులైతే దండిగా 1 కప్పు అయితే కలుపుకున్నాము. దానికి సరిపడా ఉప్పు అయితే కలుపుకుంటున్నాం కదా. సాల్ట్ కలిపిన తర్వాత మనకి వాము కూడా దండిగా కలుపుకోవాలి. అజీర్తి చేయకుండా చక్రాలు అనగానే వాము వేస్తేనే వాటి టేస్ట్ అనేది మారుతుంది, బాగుంటుందండి. సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇట్లాగా అన్నీ వేసిన తర్వాత పొడిపిండిని పూర్తిగా కలుపుకోవాలి. పొడిపిండిలో కలిపినట్లయితే సమానంగా అన్ని ఫ్లేవర్స్ అనేది కలిసిపోతాయి. వేడి వాటర్ చూసారు కదా, వేడి చేసిన వేడి నీళ్ళు వాటిని కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా ముద్దబడ కలుపుకున్నట్లయితే మనకి చక్రాల పిండి రెడీ అవటానికి అవకాశం ఉంటుందండి. కొంచెంగా వాటర్ పోస్తే చేయి పెట్టి అయితే కలపలేమండి, వేడి నీళ్ళు కాబట్టి కాలుతుంది. అందుకని మనం గంటతోనే కలుపుకోవాలి. పక్కన నానబెట్టుకున్న చాయ్ పప్పు అయితే 1 కప్పు అయితే దాంట్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీటెక్కాక మనమైతే హీటెక్కిందో లేదో కొంచెం పిండేసి చూసుకున్నట్లయితే మనకు అది పైకి తేలగానే హీటెక్కిందని మనకు అర్థమవుతుంది. ఇంకా చక్రాలు మనం ఒత్తుకోవటమేనండి. ఇట్లా ఒత్తుకోగానే చూశారు కదా ఎంతో క్రిస్పీగా చక్రాలు రెడీ అయిపోయాయి. పాత చక్రాల గిద్దలండి అవి. మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు, మా నాయనమ్మ వాళ్ళ చెల్లెలు ఇచ్చిందండి. ఇట్లాగా గుర్తుగా అయితే ఉంచుకున్నాను. ఇది ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల పైనే ఈ చక్రాల గిద్దలు అనేవి ఉన్నాయండి. ఎన్ని సంవత్సరాలు వాడినా కానీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా. చూసారు కదా చక్రాల గిద్దలు ఇట్లా వాడటం వల్ల అవైతే ఏమి రిపేర్ అనేది రావండి. చానాలు ఇంకా ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చే టెక్నాలజీలో ఏదైనా కానీ రిపేర్ అనేది వస్తుంది కొన్నాళ్ళు వాడగానే. ఇవైతే రిపేర్ రావండి. చూసారు కదా మనకి ఎంతో క్రిస్పీగా చక్రాలు అయితే మనకు రెడీ అయిపోయాయి. వాటిలో చాయ్ పప్పు నువ్వులు తెల్లగా బాగా కనబడుతున్నాయి కదండి. ఇట్లా మనం స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి చానాలు నిలవ ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇట్లా రావటం మనం చేసుకోవటం ఇంట్లో స్వీట్ షాప్లో చేసుకున్న టేస్ట్ అయితే మనకు వస్తుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.